హాయ్ అండి, వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్. ఈరోజు మామిడికాయ రసం చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక మీడియం సైజ్ మామిడికాయని చిక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిర్చి ముక్కలు మునిగాయని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు రాణించుకోవాలి. 3 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని చూసినట్లయితే మామిడికాయ ముక్కలు అనేది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు మామిడికాయ పచ్చి పులుసు చేసుకున్నాం కదా, ఈ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది. పచ్చి పులుసులో ఏంటంటే మామిడికాయ పులుసుని హీట్ చేయము. ఇందులో ఏంటంటే మనం మామిడికాయ గ్రైండ్ చేసుకున్నాం కదా, మామిడికాయ పులుసుని కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే మామిడికాయ పచ్చి పులుసులో మనం ఉల్లిపాయలు అనేవి పచ్చివి వేసేస్తాము. ఇందులో అసలు ఆనియన్స్ వేసుకోము. ఇదే మామిడికాయ రసానికి మామిడికాయ పచ్చి పులుసుకి ఉన్న డిఫరెన్స్. తాలింపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ప్యూరీని వేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు తెల్లనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ రసం రెడీ. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.